ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసు దేవుని కృపలో మరి యొక్క నూతన మాసములో ప్రవేశించిన విధానమును బట్టి ఏ యోగ్యత లేకపోయినను ఆయన మనకు యేసునాథుడు మనకిచ్చిన నూతన మాసమును బట్టి వందనాలు తెలియచేస్తూ గడిచిన మాసములో మనకిచ్చిన మేలులను బట్టి ఆశ్చర్యములు అద్భుతములు బట్టి దేవునికి వందనాలు, మీకు దీవెనలు. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. ప్రేమగల ప్రియ ప్రభు, కృపగల తండ్రి, పాత స్థితిని రూపుమాపి నూతనమైన స్థితిలో మనం నిలబెట్టుటకు ఆయన ఈ దినమును మనకు వాక్యాధారముతో కూడిన వాగ్దానమును ఆయన అనుగ్రహించున్నాడు. కీర్తన గ్రంథము 37వ సంకీర్తన 4వ వచనం ద్వారా ఈ దినము మనతో మాట్లాడి మాసమంతయు మనకు ఆయన మేలు చేయనై ఉన్నాడు. గమనించండి, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవదేవుడైన యేసు దేవుని నామములో తండ్రిగా యెహోవాను మహిమపరచు, సంతోషించు ఆయన యందు. వీళ్ళారా, లోకమును బట్టి ఇచ్చే సంతోషము కొంతవరకే, కానీ ఆయన యందు నువ్వు సంతోషించు. చాలా పర్యాయాలు నేను అనుకున్నది ఇంకా జరగలేదు, లేకపోతే నేను ఆశించిన మేలు పొందుకోలేదని నీకు ఇంకా విచారముగా ఉన్నావేమో. కానీ ఈ మాసము ప్రభు అంటున్నాడు, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. వాంఛకి ఆశకు చాలా తేడా ఉందండి. సహజంగా మానవాళిగా మనలో ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, కానీ వీటన్నిటికీ మించింది ఇష్టపూర్వకముగా పరిపూర్ణముగా అనుభవించుటకు సిద్ధపడేది, అనుభవించేదాన్ని వాంఛ అంటాం. అటువంటి వాంఛను ఈ మాసంలో ప్రభు నీకు నెరవేర్చనై ఉన్నాడు. క్రీస్తులో ఉన్న బిడ్డలకు క్రీస్తునందు వాంఛలు ఉంటాయి, కానీ శారీరక వాంఛలు ఉండవు. శత్రుత్వంతో కూడిన వాంఛ ఉండదు, కామోద్రేకముతో కూడిన వాంఛ ఉండదు. పరసంబంధమైన బిడ్డలకి ఈ భూమి మీద ప్రభు ఇచ్చిన ఈ మాసములో ఆశీర్వాదకరమైన వాంఛలన్నిటినీ ప్రభు తీర్చడానికి, పరిశుద్ధమైన వాంఛలన్నిటినీ తీర్చడానికి ఇష్టపడుచున్నాడు. ఈ పరిశుద్ధుల గుంపులో నీవు ఉన్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. నీ జీవితాన్ని మార్చడానికి ప్రభు ఇష్టపడి ఈరోజు ఆయనను బట్టి సంతోషించమంటున్నాడు. నీ వాంఛను తీర్చడానికి ఆయన మేలుతో తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ మాసమును మీరు ఎక్కువ ప్రభువులో గడపండి, ప్రభుతో ఉండండి. పునరుద్ధానుడైన యేసు దేవుడు నీ వాంఛను తీర్చబోచుండగా దాని కొరకు ఎదురు చూద్దాం. నిరీక్షణ కలిగి ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ప్రభువులో ముందుకు సాగుదాం. మీ కొరకైన చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, గత మాసములో నాయన మీరు ఇచ్చిన మేళ్లను బట్టి వందనా. ఏ మంచి, ఏ యోగ్యత, ఏ మేలు లేనన్నా మా జీవితాల్లో నాయన మీరు చూపిన కృపను బట్టి వందనా. ఆయన గత మాసం అంతా మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆత్మ నడిపింపును, ఆర్థికమైన మేలు, ప్రతి పనిలో మీరుండి మమ్మల్ని సమాధానపరిచి నెమ్మదితో హెచ్చించిన విధానమును బట్టి వందనా. ప్రత్యేకించి ఈ సమయంలో నాయన ఈ నూతన మాసంలో ప్రతి దినము ప్రతి బిడ్డను, ఈ యొక్క కుటుంబములన్నిటినీ పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకుని దీవించు, ఆశీర్వదించు. ఆయన మీ వాంఛను తీర్చునన్న వాక్యము, మీరు మా వాంఛను తీర్చుండగా ఆనందించు భాగ్యమును దయచేయము. ఆయన ఆశీర్వదకరమైన మాసముగా ఈ మాసం వర్ధిల్లు భాగ్యమును దయచు. ఈ మాసంలో జన్మదినాలు, మరణ దినాలు, నాయన వివాహ దినాలు, ఇలా ప్రత్యేకమైన దినాలు జరుపుకొనిచున్న ప్రతి బిడ్డను వారి భవిష్యత్ జీవితమును ఆత్మీయ సంబంధమైన మేళ్లతోనూ, శారీరక సంబంధమైన బలముతోనూ, పరిశుద్ధతతోనూ నింపి నడిపించమని. గత మాసంలో కానుకల ద్వారా నాయన బలపరిచిన బిడ్డలను, ప్రార్థనల ద్వారా బలపరిచిన బిడ్డలు, సేవలో ఆయా రీతులుగా సహకరించిన కుటుంబాలకు మరి 100 ప్రతిఫలమును మీరు అందించము. ఈ మాసంలో కూడా నాయన బిడ్డలు సహాయపడుటకు మీ యొక్క మంచి మనసును బిడ్డలకు అందించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియకదేవ సకలమైన దీవులు సదా మీకెల్లరికును ప్రత్యేకమైన ఈ మాసంలో ప్రభు మీ హృదయ వాంఛను తీర్చి ఆయన యందు సంతోషించలాగున తోడై నడిపించును గాక. ఆమేన్. అవే గాడ్లీ మంత్.